పవన్ కళ్యాణ్ పదే పదే ప్రస్తావిస్తున్నారు ఈ మధ్యన మీడియా ముందున టీడీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది, సింగపూర్లు మలేషియా లాంటి టౌన్షిప్లు కాదు, అలాంటి రాజధానులు అవసరం లేదు. ఎప్పుడైతే సింగపూర్ యొక్క మాజీ ప్రధాని లీంగ్ మాంగ్ వ్యూ యొక్క తరహాలోనే అవినీతి రహిత పాలన అందించినప్పుడే నిజమైన అభివృద్ధి, అదే మాకు కావాలి అంటున్నారు. ఎందుకు అంటే టీడీపీ ప్రభుత్వం అంతటి అవినీతి పాలన సాగిస్తుందంటారా? అది ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అలా ఎప్పుడు అనలా, చాలాసార్లు ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీని ఎప్పుడు అనలేదు. అనంతపురం జిల్లాలో పెట్టిన సభలో కూడా ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. మీరే కాదండి, మాకు కళ్ళు ఉన్నాయి, మేము మీడియా చూస్తాం, మేము పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు చూస్తాం. మీరు ఒక్కళ్ళే చూసినట్టు కాదు కదా, అంతా మీ ఊరైతే మాత్రం మేము చూస్తాం కదా. ఎప్పుడు మీరు కావాలంటే క్లిప్పింగ్స్ చూసుకోండి, ఏ రోజు ఆయన ఆ మాట అనలా. కాకపోతే ఏంటంటే అప్పుడు ఆ లీన్ మాంగ్ వ్యూ గారు అవినీతి అంటే ఆయనకి నచ్చదు, సొంత మిత్రుడు చేసినా అతనికి కఠిన శిక్షణ వేశాడు అని ఉదాహరణ చెప్పాడు. ఆ విధంగా సింగపూరే కాదు, సింగపూర్ తరహాలో అవినీతి రహితంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఉండాలి అని కోరుకుంటున్నాను అన్నాడు తప్పితే ఇక్కడ జరుగుతుందనలా. ఇప్పుడు కూడా మేము కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చాలాసార్లు స్వాగతించాం. ఆయన మా మిత్రపక్షం, ఆయన కోరుకుంటుంది ఏంటంటే రాజకీయంగా ఆయన ఏం కోరుకోవట్లా. మిగతా రాజకీయ పార్టీలు అధికారం కోసం, అధికారంలో రావటం కోసం ఏమన్నా బురద చల్లడానికి, ఏమన్నా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అలా ఎప్పుడు లేడు. ఆయన ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం నా రాష్ట్రం, నా ప్రజలు బాగుండాలి, తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన చేసే ప్రతి సూచనని కూడా మేము పాజిటివ్గా తీసుకుంటాం. ఎందుకు ఈ రాష్ట్రం ముందుకెళ్లాలన్నదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన, మిత్రపక్షంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఇక్కడ ఏ స్థాయిలో కూడా అవినీతి అనేది లేదు. అవినీతిని అరికట్టాలనే సంక్షేమ పథకాల్లో బియ్యం పంపిణీలోనే ఈ పాస్ మిషన్లు పెట్టాం. పింఛన్ పంపిణీ 200 పంపిణీలోనే 10 రూపాయలు 20 రూపాయల కమిషన్లు తీసుకునే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోంచి ఇవాళ 1000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఒక నయా పైసా అవినీతి లేకుండా ఇస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా పూర్తి ట్రాన్స్పరెన్సీతో టెక్నాలజీని అనుసంధానం తీసుకొచ్చి కరప్షన్ని కంట్రోల్ చేయగలిగాం. ఇవాళ రెవెన్యూ రికార్డ్స్ అన్నింటినీ ఆన్లైన్ చేసాం. మీకున్న రికార్డ్స్, మీ భూమిలో ఉన్న రికార్డ్స్ తెలుగు ప్రజలు అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా నెట్లో చూసుకోవచ్చు వాళ్ళ పేరు ఎక్కడుందో. ఇదివరకు అంటే 16 డాక్యుమెంట్స్ ఉండేవి, అంకణం అని, అడంగాలని, పహాణి అని, రెవెన్యూ రికార్డ్ అని, అది అని ఇదని బోర్డులు నుండి. ఇలాంటి అన్నింటిని కూడా కంట్రోల్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ అన్ని స్థాయిల్లో అవినీతి అరికట్టాలనేది తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. చాలా వరకు సక్సెస్ అయ్యాం. ఒకేసారి ఓవర్ నైట్ ఇన్ని సంవత్సరాల చరిత్రను మార్చడానికి ఈ ప్రభుత్వం దగ్గర ఏమి అతీత శక్తులు ఏమి ఉండవు. ఒక ప్రొసీజర్లో వెళ్ళాలి, వెళ్తున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరికీ చెప్పేది ఏంటంటే మేము ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతి రహిత పరిపాలన అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలియజేస్తాను. నేను మీ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.